బ్లఫ్ మాస్టర్ అసలు లీలలు. ఆదిత్య నిర్మాణ సంస్థ ప్రతిష్ట దెబ్బతీయడానికి సంస్థ మీద నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న వాకాడ తిరుమలరావు అనే వ్యక్తి నేర చరిత్రకు అంతూ పొంతు లేదు. అతడి మోసాలకు గురైన వారు పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదులు, కోర్టుల్లో నడుస్తున్న కేసులు చూస్తే చొరబడడం, దాడులు చేయడం, చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేయడం, నమ్మించి ఒప్పందాలు చేసుకుని బొకాయించడం లాంటి నేరాలు అలవోకగా చేయడం ఈ ప్రబుద్ధుడికి శరామామూలే. ఇక ఇతగాడి నేర చరిత్రలో మచ్చుకు కొన్ని కేసులను చూద్దాం. తేదీలతో సహా వాకాడ తిరుమలరావు గారు మోసాలు. తేదీ 5/8/2023 పోలీస్ స్టేషన్, ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్, సిఆర్పిసి 190/200 కింద కేసు నమోదు. ఇక కేసు నెంబరు విషయానికి వస్తే 166/2023. దీనికి ఉన్న సమాచారం ఏంటయ్యా అంటే 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ నాంపల్లి. ఇందులో ఉన్న సెక్షన్లు 120B, 420, 467, రెడ్ విత్ 34 IPC, 156(3) CRPC. ఇక ఇందులో ఉన్న నిందితులు ఎవరు? శ్రీ సాయి తిరుమల కన్స్ట్రక్షన్స్, వాకాడ తిరుమలరావు మన బ్లఫ్ మాస్టర్, ఇక నిఖిల్ చంపారాల్. వీళ్ళ పేర్ల మీద ఈ సెక్షన్ల కింద కేసు నమోదైంది 5/8/2023లో. ఇవన్నీ కూడా పక్కా ఆధారాలు, కల్పితాలు కాదు. దీనికి ఏంటి సమాధానం? ఇక విషయం ఏంటి? ఈ కేసులకు సంబంధించిన అసలు విషయం ఏంటో, ఆ రంగు ఏంటో పరిశీలిద్దాం. బౌన్స్ అయిన చెక్కులు 28/2/2023 తేదీన. ఇక దీనికి సంబంధించి 5,08,00,000 రూపాయల చెక్ బౌన్స్ కేసు ఈయన మీద నమోదైంది. ఇక 30/3/2023 తేదీన ఇది కూడా 5,08,00,000 రూపాయలు. ఇక 30/4/2023 ఏకంగా 65 కోట్ల రూపాయలకి సంబంధించింది. ఒకసారి చూడండి కేసు వివరాలు. ఇందులో ఏమైనా అబద్ధం ఉందా? ఎవరన్నా తప్పుడు సమాచారం ఇస్తున్నారా? సెక్షన్లతో ప్రకారంగా ఏ పోలీస్ స్టేషన్లో, ఏ సిఆర్పి సెక్షన్లు, కేసు నెంబర్లు, ఏ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసు నడుస్తుందో అది, నిందితుల వివరాలు, ఇక చెక్ బౌన్స్ అయిన ఆ అమౌంట్లు 5,08,00,000 28/2/2023లో, మరొక 5,08,00,000 30/3/2023లో, 65 కోట్లు 30/4/2023. మరి తిరుమలరావు గారు ఇవన్నీ అబద్ధాలా? ఎందుకు ఈ నాటకాలు? సమాధానం ఉందా? సమాధానం చెప్పగలరా? దీనికి రిప్లై ఇస్తారా? ఇంకా చూద్దాం. అదొకటే కాదు, ఇక మరొక కేసుల చిట్ట 13/8/2023 పోలీస్ స్టేషన్, మియాపూర్ పోలీస్ స్టేషన్. నేరపూరితంగా చొరబడడం, ఆస్తి నష్టం చేసే యత్నం, కేసు నెంబర్ 909/2023. ఏంటయ్యా మీరు చేసిన నేరాలు? మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఏ కేసు నమోదైంది? ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కదా, సెక్షన్లు ఉన్నాయి కదా, ఇది కూడా అబద్ధమా? సమాచారం ఏంటి? 8వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్ట్ కూకటపల్లి ఆదేశాలతో ఇందులో ఉన్న సెక్షన్లు ఏంటి? 448, 427, 506, రెడ్ విత్ 34 IPC సెక్షన్ల కింద కేసులు నమోదైనవి, ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. ఇంకెంతకంటే ఆధారాలు ఏం కావాలండి? తిరుమలరావు గారి లీలలు, బ్లఫ్ మాస్టర్ గారి చేష్టలు. నిందితులు ఇందులో ఈ సెక్షన్లకు సంబంధించి ఎవరున్నారు? వాకాడ తిరుమలరావు, వి తిరుమలరావు, ఇతరులు. ఇక విషయంకి వస్తే అసలు ఇక్కడ జరిగింది తిరుమలరావు ఆధ్వర్యంలో దాదాపు 100 నుంచి 150 మంది నిర్మాణ స్థలంలోకి చొరబడి విలువైన సామగ్రి ధ్వంసం చేయడానికి ప్రయత్నించడం, ఇక తీవ్ర పరిణామాలు ఉంటాయని సైట్ ఇన్ఛార్జిని బెదిరించిన కేసులో నమోదైన సెక్షన్లు, ఎఫ్ఐఆర్లు
448, 427, 506 రెడ్ విత్ 34 ఐపీసీ. కేసు నెంబర్ 909/2023. మియాపూర్ పోలీస్ స్టేషను 13/8/2023. ఎవరిని అడ్డుకున్నారు? ఎవరి మీద దాడులకు ప్రయత్నించారు? ఎవరు అక్కడ సామగ్రిని, విలువైన వాటిని ధ్వంసం చేయడానికి కుట్ర పన్నారు? 100 నుంచి 150 మందిని ఎవరు తీసుకువచ్చారు? ఇవన్నీ నిజాలు కావా? కేసులు అబద్ధమా? సెక్షన్లు లేవా? కోర్టుల్లో ఇవి లేవా? ఇవి ఉన్నాయనే కదా కొత్త నాటకానికి మీరు తెరలేపుతున్నారు. చట్టం అన్నీ చూస్తుంది, మాటలు కాదు కదా, చేతల్లో సాక్ష్యాలు ఉండాలి. సాక్ష్యాలు చూపించే ప్రయత్నం ఏది? నెక్స్ట్ ఇక్కడతో ఆగిపోయిందా? ఆగలేదు, ఇంకా ఉంది చిట్టా. తేదీ 22/8/2023. మియాపూర్ పోలీస్ స్టేషన్. కేసు నెంబర్ 946/2023. ఐపీసీ 448, 427 సెక్షన్ల కింద కేసు నమోదు. ఇక 8వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు కూకట్పల్లి ఆదేశాలతో కేసు నెంబర్ 448, 427, 506 రెడ్ విత్ 34 ఐపీసీ. ఇందులో ఉన్న నిందితులు ఎవరయ్యా అంటే వాకాడ తిరుమలరావు, కృష్ణ, నరేష్, రాహుల్, గోపి తదితరుల మీద కేసు నమోదయ్యింది. విషయం ఏంటి? 13వ తేదీ ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు గట్టిగా ఆదేశించినా మళ్ళీ చొరబడి విలువైన ఆస్తిని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. తిరుమలరావు మీద అనేక కేసులు కోర్టులో పెండింగ్లో ఉండగా ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో చాలా ఫిర్యాదులు ఉన్నాయి. ముందు మనం చూసాం. ముందు ఏముందండి? 100-150 మందితో మీరు చొరబడి నిర్మాణ స్థలంలోకి వెళ్ళి అక్కడ సామగ్రిని ధ్వంసం చేసి మీ ఇష్టారాజ్యంగా గందరగోళం సృష్టించి అక్కడ ప్లాట్స్లో నివాసులు ఉంటున్నారు ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి ఒక భయభ్రాంతులకు గురి చేసి వీరంగం చేశారు. దీని మీద పలు సెక్షన్లతో కేసు నమోదులు చేసి అది కోర్టు పరిధిలో ఉంటే మీరు ఇది చెయ్యొద్దయ్యా బాబు అని చెప్తే దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోరు, దాన్ని కూడా మీకు పట్టించుకోరు. పోలీస్ స్టేషన్లు అంటే మీకు విలువ లేదు, చట్టాలంటే భయం లేదు, కోర్టులంటే నిర్లక్ష్యం. అదేగా ఇక్కడ జరిగింది. ఇక్కడ మళ్ళీ ఎందుకు ఇక్కడ మీకు ఫిర్యాదు ఎందుకు వెళ్ళింది, ఇక్కడ సెక్షన్లు ఎందుకు పెట్టారు అంటే దాన్ని బేఖాతరు చేశారు. ఇది తప్పు కాదా? మీలో నిజాయితీ, నీతి చాలా పారదర్శకంగా ఉన్న వ్యక్తులు అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయి? చెక్ బౌన్సుల కేసులు ఆల్రెడీ చెప్పాం, ఇప్పుడు ఇది చెప్తున్నాం. ఇందులో ఏమైనా అబద్ధం ఉందా? కేసులు లేవా? ఎఫ్ఐఆర్ లేవా? చెక్ బౌన్సులు కాలేదా? దీనికి కదా ముందు సమాధానం చెప్పాల్సింది. ఆరోపణలు చేస్తే నిజమైపోదు, బురద చల్లితే అది అంటుకోదు. ఎవరి మీదో బురద కావాలని చల్లితే ఎంతసేపు ఉంటుంది? అది వాస్తవాలన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నీతి నిజాయితీ ఎప్పుడు నిలబడుతుంది. తాత్కాలికమైన అబద్ధాలతో నెట్టుకు రావడం కష్టం. అవే నిరూపిస్తున్నాయి ఈ కేసులు. ఇక్కడితో అయిపోయిందా? ఇంకా ఉంది. 5/3/2023 సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ కేసు నెంబర్ 83/2024. ఎప్పుడండి ఇది? 5/3/2023కి సంబంధించి 2024 కేసు నెంబర్. సెక్షన్లో ఐపీసీ 406, 420. 420 అని ఎవరినంటారండి? సమాచారం కొల్లా వెంకట రమణారావు ఫిర్యాదు. ఆదిత్య వాళ్ళ ఫిర్యాదు కాదు ఇది. మీరేదో చెప్తుంటారు కదా, వాళ్ళు నన్ను మోసం చేశారు, నాకు అన్యాయం జరిగిపోయింది, కోట్ల ఆస్తి కొట్టేశారు. ఇది కాదు ఇక్కడ అసలు రంగు. వాకాడ తిరుమలరావు నిందితులు. ఇది వాళ్ళు ఫైల్ చేయలేదే, మీ బాధితుడే. ఇంకా ఇలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారో లెక్కల్లో. ఇక విషయ విజయానికి వస్తే ఆదిత్య ఎంప్రెస్ టవర్ యజమానిగా, బిల్డర్గా అబద్ధపు ప్రచారం చేసుకున్నాడు. కేసు రిజిస్టర్ అయిన వివరాలు ఇవి. మొత్తం ప్లాట్ డబ్బు తీసుకున్నాడు. ఎస్ఎస్టీ బిల్డర్స్ పేరుతో 24/2/2023 నాడు సేల్ అగ్రిమెంట్ చేశాడు. సరైన కారణం లేకుండా రిజిస్ట్రేషన్ వాయిదా వేస్తున్నాడు. ఎవరండి ఇది మీకు ఇచ్చింది కంప్లైంటు? ఆదిత్య వాళ్ళు కాదే. మీరు చాలా మంచివారు కదా, నిజాయితీ పరులు కదా, నీతి నిజాయితీలతోటే మీ ఊపిరి ఉంటుంది కదా. మరి ఎవరండి ఇది ఇచ్చింది? కొల్లా వెంకట రమణారావు ఫిర్యాదు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఎక్కడ ఏం చెప్తున్నాడు ఆయన విషయంలోని? ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ అయింది? ఇది అబద్ధమా? అబద్ధం అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందా?
ఇలా ఎంతమందిని మీరు మోసం చేసుంటారు? అందరూ కేసులు పెట్టలేరు కదా. ధైర్యంగా ఉన్నారు కాబట్టి వెంకటరమణారావు వచ్చారు, ఫిర్యాదు చేశారు. దీన్ని కూడా మానవతా దృక్పథంతో సెటిల్ చేసింది ఎవరు? అదే ఆదిత్య వాళ్ళు. ఎందుకులే కొనుక్కున్నవన్నీ ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళ కష్టార్జితంతో ఒక సొంత గూడు కోసం తపన పడే వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చాలా అంశాల్లో వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. ఇది 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 మంచి పద్ధతి కాదు. నిజం నిగ్గు తేలుతుంది, తప్పులన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి, మనం చేసిన పాపాలన్నీ కూడా పండుతున్నాయి. తెగే వరకు లాగుకెళ్ళారు. అన్యాయంగా ఒక వ్యవస్థ, ఒక సంస్థ మీద బురద జల్లారు. ఇప్పటితోటి ఇది ఆగదు, ఆపరు. ఎవరు తప్పుందో, ఎలాంటి తప్పులు జరిగినాయో, ఎవరు మోసాలు చేశారో మొత్తం నిగ్గు తేల్చడానికి సర్వం సిద్ధమవుతుంది. ఇది మీ బ్లఫ్ మాస్టర్ చరిత్ర. ఇంకా మీ చరిత్ర అంతా కూడా తిరగతోడతారు. ఎక్కడెక్కడ మీరు చేశారో, మీరు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకు, ఎలాంటి స్టేజ్ నుంచి ఎలాంటి ఉన్నత శిఖరాలకి ఎక్కారో అన్నీ సీరియల్గా కథలు వస్తూనే ఉంటాయి. మీ చరిత్ర ప్రజల ముందు పెడతానే ఉంటాం. ఇది ఈనాటి బ్లఫ్ మాస్టర్ స్టోరీ. స్టే ట్యూన్ టు 99 న్యూస్.